వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇయాల నేను మీకు హరిదాసులను పరిచయం చేస్తాను. నేను కొత్తగా పరిచయం చేసేది హరిదాసులు మాకు ఎప్పుడో తెలుసు అనుకుంటున్నారు కదా. అవును, మీ అందరు కూడా ఎరకనే. కాకపోతే ఇప్పుడు నేను పరిచయం చేయ హరిదాసులు చిట్టి చిట్టి చిన్నారి హరిదాసులు అన్నమాట. అంతేకాదు చిట్టి చిట్టి చిన్నారులో పెద్ద మనుషులను కూడా చూపిస్తా. వాళ్ళు చాలా సీరియస్ గా పాయసం కూడా వండేస్తున్నారు. ఇక చూస్తున్నాం కదా హరిదాసులు. హరి 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 అనుకుంటా హరినామ స్మరణ చేసుకుంటా కూడా పండగ సందడి మొత్తం చేస్తున్నారు అనమాట. ఒకసారి వాళ్ళతో మనం మాట్లాడదాం. ఏంది అసలు వాళ్ళ గెటప్ ఏంది, ఏ హరిదాసు వేషం ఏంది అనేది కూడా తెలుసుకుందాం. హరిదాసు నమస్కారం. నమస్కారం. అబ్బో విషయం రా, ఇంత మంచిగా రెస్పాండ్ చేస్తున్నావు. ఏమంటున్నావు కన్నా నువ్వు? హరి 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 అంటున్నావా? ఎందుకంటున్నావు అట్లా? హరిదాసుని కాబట్టి. హరిదాస్ అయ్యాల మీరు? హరిదాస్ ఏం చేస్తారు మరి ఇవాళ పండక్కి? హరిదాసు పేదవాళ్ళ ఇంటికి అందరి ఇంటికి వెళ్ళి అడుగుతారు. వాళ్ళు గురుదక్షిణగా ఇచ్చి మేము వాళ్ళకి ఆశీర్వాదం ఇస్తాము. ఇచ్చిర్రా మరి గురుదక్షిణ? ఇచ్చారు. ఏం ఆశీర్వాదం చేసిర్రు మరి ఇవాళ మీరు? అందరూ మంచిగా ఉండాలి, పిల్లలు మంచిగా చదువుకోవాలని ఆశీర్వాదం ఇచ్చాము. అవునా? ఆశీర్వాదం ఇచ్చిరంట. చూద్దాం ఇలా పెట్టుకుని ముట్ట కూడా. ఎట్లా అనిపిస్తుంది ఇట్లా హరిదాస్ వేషం కట్టుడు, ఇక్కడ సెలబ్రేట్ చేసుకున్నాడు? చాలా మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ హరిదాసు అనేది ఒక దేవుడితో సమానం. మేము కూడా చాలా ఆనందంగా ఉంది ఇక్కడ ఉన్నందుకు. మా కళావతి టీచర్ చెప్పింది కాబట్టి ఇక్కడ వచ్చాము మేము. చాలా హ్యాపీగా ఉంది. ఏ క్లాస్ లో నువ్వు? సిక్స్త్ సి. సిక్స్త్ క్లాస్. నీ పేరేంటి హరిదాస్ గారు? నా పేరు ఈశ్వర్ రాథోడ్. ఈశ్వర్ రాథోడా? హరిదాస్ అయ్యాల? హరిదాసేనా? మరి హరిదాస్ అని చెప్పాలా కదా, మర్చిపోయినా హరిదాస్ అని. హరిహరి మాత్రం మంచిగా యాద పెట్టుకున్నావు. యాదుందా హరిహరి అనేది? సో ఎట్లా అనిపిస్తుంది మరి స్కూల్లో ఇట్లాంటి గెటప్ వేయడం, మీ ఫ్రెండ్స్ టీచర్స్ తో సెలబ్రేట్ చేసుకోవడం? చాలా మంచిగా ఉంది. ఇంకా ఇక్కడ దేవుడుగా భావిస్తారు హరి. ఇంటికాడ చూసారు ఎప్పుడైనా మీరు హరిదాసులు తిరగంగా ఇక్కడ హైదరాబాద్ లో? చూడలేము. ఎప్పుడు చూడలే. ఊరు వెళ్తారా పండక్కి? ఇక్కడేనా? ఇక్కడనే. సో ఎప్పుడు చూడలేదు హరిదాసుని? చూసినా మా ఊర్లో చూసారు. హైదరాబాద్ లో చూడలేదు. సో మరి హరిదాస్ ఎట్లుంటాడో మీ ఫ్రెండ్స్ అందరికి నువ్వు ఇట్లా గెటప్ వేసుకొని చూపించు. ఎట్లా అనిపిస్తుంది నీకు? చాలా మంచిగా అనిపిస్తుంది నాకు. సో ఈ పండక్కి హరిదాస్ ఇంటికి వస్తాడన్న విషయం తెలుసా? పోనీ తెలుసు. సో ఎట్లా చేసుకుంటున్నారు ఇక్కడ సెలబ్రేషన్స్ మరి మీ స్కూల్లో? ఈడ మొత్తం పువ్వులతో అవితో చాలా మంచిగా సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. ఇక ఇదే నేను ఇందాక మీకు చెప్పినా కదా, మీకెరుకున్న హరిదాసులు కాదు, ఇక్కడ కొత్త హరిదాసులను మీకు పరిచయం చేపిస్తా అని. ఇక వీళ్ళే. ఇక ఇంకొక పెద్ద మనుషులను కూడా మీకు పరిచయం చేపిస్తా. పాయసం వండడానికి ఎట్లా వస్తుందో ఇక వాళ్ళని చూస్తేనే తెలుస్తుంది. ఇక మంచిగా లంగా జాకెట్లు, లంగా మోనీలు, ఇగో పండుగకి పూల జడలు కూడా వేసుకొని వచ్చారు. వేసి ఇగో పాసం చేస్తున్నారు. మంచిగా పాలు వంగించి వాళ్ళ టీచర్లు ఏం చెప్పారో నాకు తెలియదు కానీ వీళ్ళు మాత్రం అంత స్ట్రిక్ట్ గా కూర్చొని మంచిగా పాలు వంగించి పాసం అయితే చేస్తున్నారు. మరి ఇంత అరేంజ్మెంట్స్ చేశారు కదా, ఇన్ని అరేంజ్మెంట్స్ ఎందుకు చేసారు అసలు, అండ్ పిల్లలకి దీని వల్ల ఏం తెలుసుకుంటున్నారు అనేది కూడా తెలుసుకుందాం. ఇంకొకటి ఏంటంటే పిల్లల్ని రెడీ చేసుడు, వాళ్ళకి చెప్పుడు, వాళ్ళతో చెప్పించుడు మస్తు ఈజీ కదా. కానీ ఇక్కడ ఇంకొక క్రిటికల్ ఉంది. ఏంటి తెలుసా? అది ఇగో గంగిరెద్దులు. ఈ పండుగకి గంగిరెద్దుల వాళ్ళు మన ఇంటి ముందు అందరికి వస్తుంటారు, గంగిరెద్దులు ఆడిస్తుంటారు కదా. వాళ్ళు ఇలా స్కూల్ కూడా వచ్చేసారు అనమాట. సో ఒక్కసారి స్కూల్ కరెస్పాండెంట్ తోటి మనం మాట్లాడదాం. అసలు ఎట్లా జరుగుతున్నాయి సెలబ్రేషన్స్ అండి, ఇవన్నీ అరేంజ్మెంట్స్ చేయడానికి వాళ్ళు అంటే కష్టం ఏదో కూడా తెలుసుకుందాం. నమస్కారం అండి. సో పిల్లలతో మాట్లాడియడం అంటే ఓకే, కాకపోతే వాళ్ళంలో ఇన్వాల్వ్ అయిపోయారు. సో హైదరాబాద్ లో హరిదాసులు మీకు కూడా ఎరకనే కనిపించుడు, కానరాసుడు మస్తు కష్టం. అట్లాంటి హరిదాసులు స్కూల్ కి తీసుకొని వచ్చారు. ఈరోజు ఏంటంటే మన సంస్కృతి ఇప్పుడు ఉన్నటువంటి కాదు, మన పురాతన కాలంలో 5వ సంస్కృతి జరుగుతున్న పండుగలు ఇవి. అంటే మన దేశంలో ఈరోజు 29 రాష్ట్రాల్లో కూడా సంక్రాంతి సంబరాలు జరుగుతాయి. కానీ తెలుగు పండుగల్లో తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకంగా ఉంటుంది. ఆ పండుగలు ఏంటంటే ప్రతిదీ కూడా ఈరోజు హైటెక్ యుగంలో ఉన్నాం. ప్రతి ఎంతసేపు ఇంట్లో వంటకాలు లేవు, బయట హోటల్లో పెట్టుకోవాలి. అది కాకుండా పిల్లలు ఇప్పటి నుంచి ఈ ట్రెడిషన్ నేర్పించాలంటే మన పురాతన సంస్కృతి నేర్చుకునే వాళ్ళు అవుతారు, భావితరాలకు ఆదర్శంగా నిలబడతారు. అంటే మనం మర్చిపోవడం కాదు. ఇప్పుడు కొంతమంది అదే ఇప్పుడు పెద్ద పెద్ద నాయకులు కానీ డబ్బున్నటువంటి బిజినెస్ మ్యాన్స్ ఏం చేస్తారు, మళ్ళీ పాతకాలానికి వెళ్ళిపోయి ఊర్లలో మంచి పొలాలు తీసి ఫామ్ హౌస్ కట్టుకొని అక్కడ అన్ని సంబరాలు చేస్తున్నారు. కానీ చిన్న కాల్సిన వాళ్ళు కానీ మిడిల్ తరగతి మధ్య తరగతి వాళ్ళని మర్చిపోతారు. ఎందుకంటే ఎక్కడ సిగ్గిలో ఏం దొరుకుతుందా, ఏం చేయాలని ఆలోచిస్తున్నాం. కానీ మనం ఈ పిల్లలకి ఈ సంస్కృతి నేర్పించినప్పుడు అవన్నీ కూడా అవుతుంది. మా పాఠశాలలో దేశంలో అన్ని రాష్ట్రాల పిల్లలు చదువుతున్నారు. అంటే ఒక్కొక్కటువంటి ఒడిస్సా అమ్మాయి వాళ్ళ ఊర్లో
13 రకాల స్వీట్స్ చేస్తారట. మాకు తెలియన మీరు వాళ్ళు మాట్లాడుతూ చెప్పారు. మహారాష్ట్రలో డిఫరెంట్ గా ఉంటుంది, నేపాల్ పిల్లలు ఉన్నారు, నేపాల్లో డిఫరెంట్ గా ఉంటుందంట. వాళ్ళందరూ కూడా నేను పిల్లలతో మాట్లాడినప్పుడు మా దగ్గర ఇలా పండగ చేస్తాను, అందరు పిల్లలు మీ ముందున్నారు, మాట్లాడడం సిద్ధంగా ఉన్నారు. అంటే వాళ్ళ పండగ ఏంటంటే మర్చిపోవట్లా. ఈరోజు ఊరికి వెళ్తే ఏం చేస్తాం, మా నాన్నమ్మతో తాత ఆడుకుంటాం, పిండిలు చేస్తాం, మరి మీరు చేస్తారంటే చేసి పెడతాము, మేము చూసి రాసుకొచ్చి స్టోరీ చెప్తామని చెప్తున్నాం. అంటే మన పద్ధతి, మన సంస్కారం, మన తాతలు ముత్తాతలు నేర్పించిన విషయాన్ని మర్చిపోకూడదు. ఈరోజు ఎంత చెప్పామా కాదు, చదువు చెప్పడం కాదు, మన సంస్కృతి నేర్చుకుంటే వాడు బ్రతకడానికి ఏమైనా చేయొచ్చు. ఇది ఎంతమంది ఆడవాళ్ళు వాళ్ళు మన పిండి వంటలు అమ్మేస్తున్నారు, దాన్ని కూడా జీవనం చేస్తున్నారు. పీజీలు చేసిన వాళ్ళు ఈ హోటల్ పెట్టుకొని బ్రతికేస్తున్నారు. చదువు ఎక్కడ సంస్కారం, బ్రతకడానికి మన పెద్దవాళ్ళని గౌరవిస్తూ మన సంస్కృతి నేర్పిస్తూ ఎలా ఉండాలని నేర్పించడమే ఈరోజు ఈ సంస్కృతి. అంటే మన తెలుగు సంబరాల్లో ఇది ప్రతి కోడి పందాలు పండగ అందరు అక్క కొత్త అల్లుల్లో పెట్టడం కానీ ఎలా ఉంటుంది అంటే, ఈరోజు యాక్చువల్గా సంక్రాంతి అంటే కొత్త పంట వస్తుంది, ఆ పంటను వండి ఇంట్లోనే అందరు పెట్టడం, అందరు తినిపించి దాన్ని సంబరంగా చేసుకోవడం సంక్రాంతి. అయితే ఇక్కడ మీకు ఇంకొక ముచ్చట నేను అడగాలి. పిల్లలు అయితే చేసుకున్నారు, రంగవల్లికలు మీ టీచర్స్ పిల్లలు అందరు కలిసి చేసారు. గంగిరెద్దులను ఎక్కడి నుంచి తీసుకొచ్చారండి మీరు? ఊరి ఆతమని ఇక్కడ ఉందండి. వాళ్ళ ఆచారం పిల్లలు తెలియాలంటే అన్ని కావాలి. ఏదో సాంప్రదాయం చూపించామా కాదు, అంటే పిల్లలు ఎలా ఆడుతుంది. ఇప్పుడు మనలో పిల్లలు ఆడమంటే ఎంతసేపు వీడియో గేమ్స్ అంటున్నాం, అది మనకంటే తెలివిగా ఆడి చూపిస్తే ఆయన ఆడి చూపిస్తే పిల్లలు ఇవి మనకంటే తెలివిగా ఆడుతుంది ఆలోచన చేస్తారు. అంటే ఆ రోజు మనం చూపిస్తే ఎద్దులు కూడా ఉన్నాయి. నీకు ఇష్టమైన ఆవును కానీ పక్షులు పెంచుకుంటే వాళ్ళు మన కోసం ఎంజాయ్ చేస్తున్నాయి. నిన్న బీహార్లో చూసాం, ఓ పక్షి ఉంది, ఆ పక్షి ఒక్కసారి కట్టుకట్టి అతను చూపిస్తే అతను వదిలిపెట్టి అతని మీద తిరుగుతుంది. జూ పార్క్ లో పెట్టారంటున్నాం, అతను చూస్తే సమరం. అంటే మనకు కూడా జంతువులు మనకంటే ఎక్కువ ప్రేమిస్తాయి. మన ప్రాబ్లం ఉందంటే అది ఎంతగానో చేస్తుంది. మనం ఈరోజు తిరుపతి వెంకటేశ్వర స్వామికి మనం పుంగనూరు ఆవుతో పాలతో అభిషేకం చేస్తాం. ఆ ఆవు మనకు ఏదైనా డిసీజ్ వస్తుందంటే వెనకటంలో కూడా ఆవు మన చేయి పట్టుకొని నాకేస్తుంది. అంటే మనకి ఏ డిసీజ్ ఉందో పసిగట్టి ఆ అడవికి వెళ్ళినప్పుడు ఆకులు తినొచ్చి ఆ పాలు ఇచ్చినప్పుడు దాంట్లో మనకు ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో యాంటీబయాటిక్స్ వచ్చి మన ప్రాబ్లం లేకుండా సాల్వ్ అవుతుంది. ఈరోజు అన్ని మానేసాం. ఎంతసేపు మనకు ఎక్కడేం దొరుకుతుందో ప్యాకెట్ దొరుకుతాం, కానీ అది మనం చేసిన రోజున పేడదేం భయపడుతున్నాం. అందులో ఉన్నటువంటి యాంటీబయాటిక్స్ మన శరీరంలోకి వచ్చి బాగుపడే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రతిదీ చేయాలని ప్రతి విషయం చేస్తూనే అవుతుంది. ఎంతసేపు ఎవరు పెడతాడా ఏం తింటానా కాదు, మనం 10 మంది చేస్తే 10 మంది మనం చేస్తారు. ఈ 100 మంది పిల్లలు మనం నేర్పిస్తే ఈ సంస్కృతిని ఎప్పటికీ మర్చిపోకుండా దేశాల్లో ఈరోజు సంబరాలు జరుగుతున్నాయి. ఆ సంబరాల్లో ఇక్కడి నుంచి రావాలి. రేపొద్దున ఏ పిల్లోడు ఎలా పెరుగుతాడో తెలియదు. ఆ పెరిగి మనం గుర్తుపెట్టుకుని మేము స్కూల్లో నేర్చుకున్నాం అని చెప్పడమే ఉద్దేశం. అన్ని కూడా అన్ని ఉన్నాయండి. మన ఆ రోజు జరిగే 1000 సంవత్సరాల క్రితం మనం జరిగే సంబరాలన్నీ కూడా ఆ ఆచారాన్ని ఈరోజు చూపిస్తున్నాం పాఠశాల. చూశారు కదా, ముద్దు హరిదాసులని. ఇగో డూడు బసవన్నలను ఒక్కసారి మనం కూడా చూద్దాము. ఇగో డూడు బసవన్నల విన్యాసాలన్నీ కూడా మస్తు ఘనంగా జరిగినాయి. పిల్లలు పండగ సంబరం ఎట్లా చేసుకుంటారు అంటే 3 రోజులు చేసుకుంటారు, కానీ స్కూల్లో ఒక్క రోజులో అన్ని కళ్ళకు గట్టినట్టు చూపించారు. భోగి చూపించారు, సంక్రాంతి చూపించారు, కనుమ చూపించారు, పతంగుల పండుగ కూడా చూపించారు అనమాట. సో ఇట్లా భావితరాలకి కేవలం సంబరాలంటే ఫెస్టివల్ ని ఒక రోజు ఎంజాయ్ చేసినామనే కాదు, సో ఆ సంక్రాంతిలో ఉండే సారం ఏంది అనేది తెలుసుకునే పిల్లలు చెయ్యాలి. లేదు హాలిడేస్ ఇయ్యంగానే టీవీలో ఫోన్లకు అతుక్కుపోకుండా ఉండాలి, కంప్లీట్ గా ఫెస్టివల్ మోడ్ లోకి వచ్చి ఫెస్టివల్ ఎంజాయ్ చేయాలి అని అనుకుంటే ఇట్లాంటి సంబరాలు స్కూళ్ళలో చేసేవి వాళ్ళ తలకాయకి ఎక్కుతాయని నాకైతే అనిపించింది. అందుకనే వాళ్ళకి ఇప్పుడు వెకేషన్ హాలిడేస్ ఇచ్చిన తర్వాత వెకేషన్ హాలిడేస్ అనుకోరాదు, పండగ సంబరాలనే అనుకుంటారు. సో పిల్లల్ని ఆ మోడ్ లోకి తీసుకురావాలంటే ఇట్లాంటి ఉత్సవాలు చాలా యూస్ఫుల్ అవుతాయి. సో అందుకని అట్లాంటి ఏమైనా ఈవెంట్స్ పిల్లలకి స్కూళ్ళలో చేయకపోతే కనీసం పేరెంట్స్ అయినా ఈ దగ్గరుండి 3 రోజుల పిల్లలకి ఆ సంబరాలు నేర్పియండి, పండగ సాంప్రదాయం ఏందనేది నేర్పియండి. సో ఇదనమాట ఇక్కడ స్కూల్లో జరుగుతున్న సంక్రాంతి సంబరాలకు సంబంధించి చిటిపొట్టి చిన్నారి హరిదాసులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇహ తెలంగాణ.